Hallelujah, hallelujah. Thank you so very much, Reverend Suvarnaraj Garu, Reverend John David Garu, and all the reverends and all the pastors, evangelists, sisters, believers leader, under ministry owner, under all are into the ministry, I believe. It's a great privilege and honor for me to be here, first of all. And then second is to be in the midst of the servants of God. దేవుని సేవకుల మధ్యన ఉండుట, ముఖ్యంగా ఈ స్థలంలో ఉండుట ఇది ధన్యతగా నేను తీసుకుంటున్నానండి. ఇట్స్ ఆనర్ ఫర్ మీ. యా కీర్తన 103వ కీర్తన 7వ వచనము ఒక అద్భుతమైనటువంటి అంశం ఉన్నది దీనిలో. ఇట్స్ మిస్టీరియస్ థింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ రెండు రకాలైనటువంటి విధాలు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకరేమో మోషే, మరొకరేమో ఇశ్రాయేలీయులు. మోషేకు దేవుడు తన మార్గములను కనుపరిచాడు, తెలియపరిచాడు. మొత్తానికి దీన్ని అంతా కలిపితే రెవల్యూషన్ అంటామండి. రెవల్యూషన్. God has revealed his ways to Moses, but to ఇశ్రాయేలుకు కేవలము క్రియలను కనుపరిచాడు. They were always looking for acts. నేను కొద్దిసేపు ఇటు అటు వెళ్తానండి, అంటే కాసేపు ఇంగ్లీష్ మాటలు వస్తాయి, మాకు అలవాటు అక్కడ. అది అయిపోయిన తర్వాత తెలుగులో ఫ్లో అవుతాను కనుక నాతో అడ్జస్ట్ అవుతారని నమ్ముతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ప్రభునామమున శుభములండి. దైవజనులకు మీ అందరికీ పెద్దలకు ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నా. యా నాకు బొలం డేవిడ్ గారు, నేను అన్నాని పిలుస్తాను, ఆయన నన్ను అన్న అంటాడు, నేను ఆయన అన్న అంటాను. సో వీ హ్యావ్ బీన్ వెరీ క్లోజ్ సిన్స్ 1979. 1979వ సంవత్సరం అది. నేను 77లో ప్రభును కలుసుకున్నాను, ప్రభు యేసుక్రీస్తు వారిని. కలుసుకున్న తర్వాత సిటీలో చాలామందిని కలుసుకోవడం జరిగింది. అందులో బొలం డేవిడ్ అన్నను కూడా కలుసుకోవడం జరిగింది. అప్పుడు వారు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు, నేను స్టేట్ గవర్నమెంట్లో పనిచేశాను. నా డిపార్ట్మెంట్ వేరు, వారి డిపార్ట్మెంట్ వేరు. వారేమో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్లో పనిచేసేవారు. వారు ఒక సైకిల్ మీద వస్తుండేవాడు. నా దగ్గర ఒక మినీ బస్సు ఉన్నది. నేను మినీ బస్సు డ్రైవర్ లేనప్పుడు నేను డ్రైవ్ చేసేవాడిని. అన్న ఎక్కడన్నా ప్లాట్ఫామ్ మీద అట్లా ఆపి, సైకిల్ ఆపి చెప్తే నేను బండి ఆపేవాడిని. మేము కలిసి మాట్లాడుకుంటుండే వాళ్ళం. నా దగ్గర చాలా డబ్బు ఉండేది ఆ రోజుల్లో. విపరీతమైన ఆదాయం, నాకు కుప్పల డబ్బు ఉండేది. సో నేను అన్ని పరిచర్యలకు సేవకులకు ఇస్తూ ఉండేవాడిని. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఎప్పుడు ఒక డబ్బు, ఒక పైసా కూడా పుచ్చుకోలేదండి. ఈజ్ ద ఓన్లీ పర్సన్. He never took even a single pie from me. I don't know from others. నా దగ్గర తీసుకోలేదు, ఎవరో తీసుకోలేని అర్థం అంతే. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అది నా టెస్టిమనీ అని చెప్పేది. సింపుల్గా, హంబుల్గా ఉండేవాడు ఆయన. ఆ కాలంలో సైకిళ్ళు ఎక్కువ వాడేవారు, రిక్షాలు వాడేవారు, రిక్షాల మీద వెళ్తుండేవాళ్ళు. కొందరికి మంచి పెద్ద వాహనాలు ఉండేవి, కానీ వారు నిరాడంబరంగా ఉండేవాడు. దేవుణ్ణి బహుగా ప్రేమించిన వ్యక్తి. వెరీ స్పెషల్ యూనిక్ క్వాలిటీ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాడు, దైవజనులను కూడా ప్రేమించాడు.
సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. నన్ను చాలా సంవత్సరాలు ఒకసారి మా చర్చికి వచ్చి నీ సాక్ష్యం చెప్పని అడిగాడు. నేను ఏది చేసినా మా పాస్టర్కి చెప్పకుండా చేసేవాడిని కాదు. మా పాస్టర్ని అడిగాను, ఫలానా పాస్టర్ గారు నన్ను రమ్మన్నారంటే, నువ్వు వెళ్ళి చేసేది ఏంటిలే ఊరుకో అన్నాడు ఆయన. నేను పోలేదు. 5 సంవత్సరాలు పట్టు విడవకి అడిగాడు ఆయన నన్ను, డేవిడ్ అన్న. చివరికి ఏం చెప్పాను, సార్ ఆయన ఊరికి అడుగుతున్నాడు, నేను పోయేస్తాను ఒకసారి అన్నా. సరే వెళ్ళు, నువ్వు పోయి ఏం చేస్తావని అడిగాడు ఆయన. అయితే వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయాలి లేదా రిజెక్ట్ అన్నా చేయాలి, 2. నిన్ను నీ బోధన వారు అంగీకరించాలి లేదా నిన్ను నీ బోధన వారు తృణీకరించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అలాగైతే నీ ఇల్లు అన్నాడు. నాకు అదంతా అక్కర్లేదు, నేను వెళ్తాను, దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడో చేస్తాడు ఊరుకుంటున్నాను అని వచ్చాను. అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాను. అప్పుడు ఒక అరుగు మీద జరుగుతున్నది, ఒక స్కూల్లో, ఒక బయట, నాకు జ్ఞాపకం లేదండి, ప్లేస్ జ్ఞాపకం లేదు, కృష్ణానగర్లో ఒక అరుగు మీద అందరూ గ్యాదర్ అయి జరుగుతున్న సమయం. నా సాక్ష్యం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు అందరూ అటెన్షన్ ఇస్తారు, బాగానే అటెన్షన్ ఇస్తారు. అంతా అయిపోయింది. అయిన తర్వాత బెనడిక్షన్ కూడా అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, బెనడిక్షన్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. సడన్గా నాకు స్పిరిట్ చెప్తున్నాడు ఏమనంటే, వీరికి ఈ సంఘానికి ఒక అవసరం ఉన్నది, అది నువ్వు తీర్చు అని వస్తున్నది నాకు. ఏంటంటే వీరికి ఒక పిఏ సిస్టమ్ కావాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్రస్ పిఏ సిస్టమ్ కావాలి, యు గివ్ దెమ్ అని వస్తున్నది నాకు. వస్తుంటే సరే నేను నెమ్మదిగా పోయి చెప్పాను, అన్న నాకు ఇట్లా వినబడుతుంది, దేవుడు చెప్తున్నాడు మీకు పిఏ సిస్టమ్ కావాలని. అంటే ఆయన ఏం చేశారంటే వెంటనే వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ మళ్ళీ రిటర్న్ పిలిచాడు. అందరు మళ్ళీ వచ్చారు. వస్తే మనము లాస్ట్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో మన అంశం ఏమిటి అని వారిని అడిగితే వాళ్ళు చెప్పారు, ప్రభువా మాకు ఒక పిఏ సిస్టమ్ కావాలి, అయితే మేము ఎవరిని అడగము, మేము కొనుక్కోము, నువ్వు ఎవరినైనా పంపించి మీకు పిఏ సిస్టమ్ నేను ఇస్తాను అని అంటే మా పట్ల నీవు ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు, మా పరిచర్య పట్ల అని మాకు ఒక రుజువు దొరుకుతుంది ప్రభా. మేమైతే పరిచర్య చేస్తున్నాం, కానీ మాకు ఒక సూచన కావాలి. We need a sign and we look unto the God for a sign అని వారు అలా పెట్టుకున్నారంట. మాకు తెలియదు ఆ సంగతి. So this brother is saying that you want to give a gift, that is PA system అని ఆయన అనౌన్స్ చేశారు. ఎవ్రీబడి వాజ్, నాకు తెలియదు మీలో ఎవరైనా ఉన్నారో లేదో అప్పుడు ఆ టైంలో, మీ పాత మ్యాగజైన్స్ ఏమన్నా తీస్తే అందులో ఇది రాశారు. మీ మ్యాగజైన్లో ఉంటుంది, ఆ కాలపు మ్యాగజైన్స్ ఏమైనా తీస్తే ఆ మ్యాగజైన్లో ఇది రాస్తున్నది. నాకు ఒక మ్యాగజైన్ ఇచ్చారు, అది ఎక్కడుందో నాకు తెలియదు కానీ, బట్ దిస్ ఈజ్ ద ట్రూత్, హౌ గాడ్ ప్రూవ్స్ దట్ హీ ఈజ్ రియల్ అండ్ హీ హ్యాస్ ఎ కన్సర్న్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు నిజంగా ఉన్నాడని మొట్టమొదటి విషయం మనం గుర్తించాలి. రెండవది ఏంటంటే మన పట్ల ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు కొన్ని చూపిస్తూ ఉంటాడు. నేను నిజంగా నీ పక్షంగా ఉన్నాను, నిజంగా ఉన్నాను, నేను మొట్టమొదటిది నేను నిజంగా ఉన్నాను అంటాడు. మోషేకి చెప్పింది అదే. మోషే అంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కానీ నేను పోతాను దగ్గరికి వాళ్ళు అంటారు, ఆయన పేరేంటి అని అడుగుతారు, ఏం చెప్పమంటావు అంటే ఏమంటాడు దేవుడు, ఏం చెప్పగలకి, నేను ఉన్నవాడని అంతే. ఐ యామ్ దట్ ఐ యామ్, దట్స్ ఆల్. హీ ఈజ్ గాడ్. దట్ ఈజ్ అవర్ కన్విక్షన్. మనకున్నటువంటి ఒప్పుదల ఏంటనంటే దేవుడు ఉన్నాడు అన్నది. ఇది లేదనుకోండి మన లోపల, ఈ బైబిల్ అంతా తెలిసిన వేస్ట్. ఇదంతా తెలవచ్చు, ఎన్నెన్న ప్రసంగాలు చేయవచ్చు, ఎన్నెన్న గొప్ప గొప్ప కార్యాలు కూడా జరిగించవచ్చు, అవంతా జీరో.
మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 350 సార్లు చదివి వదిలిపెట్టి ఎన్నో వచనాలు చాప్టర్స్ కంఠస్థం చేసి ఓ దంచి ప్రసంగాలు చేసిన ఒకవేళ ఈ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, దేవుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు అన్న అనుభవం లేదనుకోండి, మిగిలినంతా జీరో అయిపోతుంది. సో మొట్టమొదటి అంశము ఏమిటి అనంటే ఆయన ఉన్నాడు అని నమ్మవలెను కదా అంటున్నాడు. మనం నమ్మవలసింది ఏంటంటే ఆయన ఉన్నాడు అని నమ్మవలెను కదా. దట్ ఇస్ ద ఫస్ట్ కన్విక్షన్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన లైఫ్, మొదటి లైఫ్. నేను క్రైస్తవుని కాదండి, నేను క్రైస్తవేతరుణ్ణి. మా అమ్మ తన భక్తిలో నన్ను పెంచింది. నాకు భక్తి తెలుసు అంతే, దేవుడు తెలియదు. రెండున్నాయి మన లైఫ్లో. క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా చాలా భక్తి ఉంటుంది. క్రైస్తవేతరులకు భక్తి లేదంటారా? ఎంత భక్తి ఉంటుందో చూడండి. పొద్దున్న వాళ్ళు 5 o'clock లేచి వాళ్ళు మైక్ పెట్టుకొని, వాడు 3 o'clock లేచి ప్రిపేర్ చేసుకొని 5 o'clock మైక్ పెట్టుకొని ప్రపంచం అంతా చాటించడానికి వాళ్ళ వాయిస్ రిలీజ్ చేస్తారు. మనం అప్పుడు హాయిగా గుర్రు కొట్టి నిద్రపోతుంటుంటాం. వాళ్ళ సప్పుడికి మనం వేస్తుంటాం. ఒక్కోసారి నిజంగా సత్యం చెప్తున్నాను. బట్ దే ఆర్ సో జీలస్ ఫర్ గాడ్. వారికి దేవుని పట్ల ఆసక్తి ఉన్నది. మా ఇంటికి దగ్గరలో ఒక పెద్ద చర్చ్ ఉన్నది. రోడ్డుకి అవతల వైపు, మెయిన్ రోడ్డుకి అటువైపు, మేము ఇటువైపు ఉంటాం. అక్కడి నుంచి గంటలు వినబడుతూ ఉంటాయి మాకు. చక్కటి కొన్ని గంటలు కొడుతూ ఉంటారు. అక్కడికి ఎంతోమంది వెళ్తుంటారు, మోకరించి ప్రార్థిస్తూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉన్నది. మేము ఇప్పుడు చూస్తుంటే భక్తిపరులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా భక్తిపరులే. ఎన్ని రకాలుగా తమ భక్తిని వారు వెల్లడి చేస్తున్నారనంటే చెప్పలేం. నిజం చెప్పాలంటే క్రైస్తవ భక్తి కిందికి వెళ్ళిపోయింది, డౌన్ అయిపోయింది. ఇతర మతస్థులు వారు పట్టిన పట్టు వేరు. మన దగ్గర ఈ పట్టు లేదండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చూస్తే మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం కనబడుతుందండి. ఏమనంటే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆమేన్. థాంక్యూ అమ్మా. థాంక్స్ ఫర్ రీడింగ్. థాంక్యూ ఫర్ లిసనింగ్. ప్రైజ్ గాడ్. దిస్ ఓపెన్ మై ఐస్. ఇది నా కళ్ళు తెరిచింది. ఆసక్తి ఉన్నది. పౌలు అంటున్నాడు, దేవుని యందు వారికి ఆసక్తి కలదు అని వారిని గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. దే హావ్ zeal for God, zeal for the Lord, but not according to the knowledge. ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటది, విజ్డమ్ అని ఉండదు. నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఉంది. వాట్ ఈజ్ నాలెడ్జ్, వాట్ ఈజ్ విజ్డమ్ అన్నది బైబిల్ మాత్రమే తెలియచేస్తుంది. నాలెడ్జ్ అనగా నోయింగ్ అంటే ఎరిగి ఉండుట, ఎరుగుట. రెండవది ఎరుగుట. రెండవది విజ్డమ్ అంటే జ్ఞానం అంటే వినియోగించుకొనుట. మనము ఎరిగిన దానిని ఎలాగున వినియోగిస్తున్నాము అన్నది ముఖ్యం.
వారికి ఆసక్తి ఉన్నది కానీ జ్ఞానానుసారమైనది కాదు అని కొట్టేశాడు అపొస్తలుడైన పౌలు. ఇంకేం లాభం ఆ భక్తి? అంత భక్తి ఏం చేసుకోవడానికి? అపొస్తలుడైన పౌలు అద్భుతమైన ప్రార్థన చేశాడు. నాకు ప్రేయర్ అంటే ఇష్టం. సో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలు, అందులో ప్రాముఖ్యత ఏమిటి అని నేను దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఒకరోజు కాదండి, 45 years, 45 సంవత్సరాల రీసెర్చ్ నాది. నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు లూథరన్ చర్చ్కి వెళ్ళేవాడిని లకిడికపూర్లో. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను బ్యాప్టిజం తీసుకుంటాను అన్నాను. ఆయన నన్ను చూసి నాకు బాప్టిజంకి ఎంకరేజ్ చేయలేదు. ఆయన చాలా గొప్ప మేధావి, ఆయన మహా గొప్ప దైవజనుడు, గ్రేట్ థియాలజియన్, బట్ హి డిడ్ నాట్ ఎంకరేజ్ మీ. అప్పుడు నేను ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. మా దూర బంధువులు ఒకరు వాళ్ళ ఇల్లు కనిపించింది, వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళాను. పోతే వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. నేను బయట కూర్చుంటే మా కజిన్ సిస్టర్ ఉన్నారు అక్కడ. వచ్చి, అరే నువ్వు ఎంతసేపు అయింది వచ్చారు? చాలాసేపు అయింది. లోపలికి ఎందుకు రాదంటే, రావచ్చు లేదు నాకు తెలియదు, మీ క్రైస్తవులు ఏదో ప్రార్థన చేసుకున్నారు కదా అన్నాను. అంటే లేదు, రావచ్చు, మేము ప్రతి ఆదివారం ఇట్లా ఈవినింగ్స్ కలుసుకుంటాం, నువ్వు రావచ్చు అని వాళ్ళ పాస్టర్ గారు పరిచయం చేశారు. ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు అన్నాడు ఆయన. నేను దాని కొరకు తిరుగుతున్నాను అన్న. సో ఆయన నాకు బ్యాప్టిజం ఇచ్చాడు. నాకేం తెలియదు అప్పుడు. ఐ నో నథింగ్ అబౌట్ బ్యాప్టిజం, ఐ నో నథింగ్ అబౌట్ ప్రేయర్, ఏమీ తెలియదు. బట్ ఐ బిలీవ్డ్, నేను నమ్మాను, ప్రభు నమ్మాను. అది పెద్ద చరిత్ర, అదంతా చెప్పడం లేదు నేను, సింపుల్గా ఒకటే మాట చెప్తున్నా. ఐ బిలీవ్, నమ్మాను. కానీ నాకు ఇవేమీ తెలియదు. ప్రార్థన తెలియదు నాకు, ఏ అంశము తెలియదు, ఇందులో ఉన్న అంశాలు ఏం తెలియదు నాకు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అసలు ఈ యెహోవా ఎవరు, ఆ యేసుక్రీస్తు ఎవరని అడిగాను ఒక ఆయన్ని. ఈ యెహోవా దేవుడు అంటారు, యేసుక్రీస్తు అంటారు, ఇది పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉందా నాకు. దట్ వాజ్ ద స్టేట్. నో నాలెడ్జ్, నో NO, no knowledge, KNOW, no, 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 and KNOW, no, N-word, no, తెలియదు. We do not know. Hello, not knowing is a danger. అపాయం ఏంటంటే ఎరుగకపోవుట అపాయము. ఎరుగకపోవుట అపాయము. సో ప్రేయర్ మీద చెప్తాను ఒక చిన్న మాట, రైట్? అక్కడ ఆ పాస్టర్ గారు రామ్కోటి CSI ప్రెస్బిటీరియన్, ఈజ్ ఎ కన్వర్ట్. యాక్చువల్గా ఆయన కన్వర్ట్, అంత పెద్ద హిస్టరీ. నేను సింపుల్గా కొన్ని ముక్కలు చెప్తాను అంతే, ఓకే, రైట్? ఆయన వీరందరికీ ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్పించాడు. నేను అక్కడ సారీ నేను ఒక లూథరన్ చర్చిలో పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్చుకున్నా. వీళ్ళకి ప్రార్థన వచ్చు. ఈయన CSI నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఈయన కెనడా వెళ్ళినప్పుడు ఒక ఫెలోషిప్లో ఒక అనుభవం కలిగి ఈ ప్రార్థన పక్కకు పెట్టేశాడు. ద లార్డ్స్ ప్రేయర్, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే ప్రార్థన పక్కకు పెట్టేశాడు. నాకు ఇష్టం ఈ ప్రార్థన అంటే. ఈ ప్రార్థన చేయటం నేను మొదలుపెట్టాను. వారు ఎవరు చేయటం లేదు. అంతకుముందు చేసేవారు. ఆయన CSI పాస్టర్ గారు చేయకుండా ఎట్లా ఉంటాడు చెప్పండి. కానీ ఇప్పుడు ఒక కొత్త అనుభవం వచ్చింది మాకు, ఒక న్యూ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాం మేము అని ఈ ప్రార్థన పక్కకు పెట్టేశాను. నేను మరొక ప్లేస్కి వెళ్ళాను, అక్కడ కూడా చేయటం లేదు ఈ ప్రార్థన. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ ప్రేయర్ విచ్ ఇస్ టాట్ బై లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా శిష్యులకు నేర్పిన ఆ ప్రార్థనను వీరెవ్వరూ పట్టించుకోవటం లేదన్నది అర్థమైపోయింది.
ఐ సెడ్ ఐ మస్ట్ రీసెర్చ్ వాట్ ఇట్ ఈస్. ఇది ఏమిటి తెలుసుకోవాలి, తప్పక మనకు తెలిసి ఉండుట మంచిది అని నేను పట్టుబట్టాను. అలాగా ఒక్కొక్క ప్రేయర్ 1 by 1. ఈ ప్రేయర్ మీద ఎన్ని అంశాలు ఉన్నాయంటే అసలు మన ఊహకు అందవు. అసలు ఈ ప్రేయర్ వెనుక ఉన్న పవర్ మన ఊహకు అందదు. అంత అద్భుతమైన అంశం అది. ప్రార్థనలో అద్భుతమైనటువంటి అంశము. మరి దానిలో నేను 3 భాగాలు చేశాను. 3 నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 3 భాగాలు కనిపిస్తాయి. ఫస్ట్ ఈజ్ ప్రొఫెటిక్ ప్రేయర్. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మనం అంటున్నాం, గాక అని మనం అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ది ప్రొఫెటిక్ ప్రేయర్. ఇఫ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎ ప్రొఫెటిక్ ప్రేయర్, వీఆర్ పవర్లెస్. We are powerless. ఓకే, మీరు క్వశ్చన్తో చూస్తున్నారు నన్ను, రైట్? సో ఐ విల్ గివ్ ద ఆన్సర్. జెనసిస్ ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 7వ వచనము. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి ఇచ్చేయి. ఏమా నెక్స్ట్ ఏమంటాడు? అతడు 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 ఎవరతను? కాదండి, ఇతను ఎవరు? అబ్రహాం. ఏమై ఉన్నాడు అబ్రహాముని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? అతడు ప్రవక్త. ఇతడు ఏమి చేయను? అతడు ప్రార్థన చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు బ్రతుకుతావు. 3 major points are there in it. God is testifying about Abraham, saying that he is a prophet and he will pray. A prophet will pray. Prophet will prophesy, no doubt. But here God says that he will pray. Then you will live. అతడు ప్రార్థిస్తాడు, నీవు జీవిస్తావు. రైట్. ఈ ప్రేయర్లో మొదటి 3 అంశాలు గాక గాక గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుంటూ భూమి యందును నెరవేరును గాక. దట్ ఇస్ ద ప్రాఫిటిక్ అట్టరెన్స్. అట్టరెన్స్ మనం పలికేటప్పుడు అండి, దిస్ ఈజ్ కాల్డ్ అట్టరెన్స్. మాకేమో ఉచ్చారణ ఉండేది, మేము మంత్రోచ్చారణ చేసేవాళ్ళం. నా నోటి నిండా మంత్రాలు ఉండేవి నేను ప్రభుని తెలియకముందు, తెలుసుకోనక ముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఉచ్చాటన మారిపోయింది. ఇప్పుడు ఉచ్చాటన లేదు. ఇప్పుడు పలికిన మాటకు దేవుడు ఏమి కలిపాడు అని అంటే ప్రవచనాత్మకమైన క్రియను కలిపాడు. క్రియ, a prophetic utterance. I said, Lord, why should I say? నేనెందుకు నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని పలకాలి? Why should I speak? I say that. I'm not asking God. నేను అడగటం లేదు, ఇది అడిగింది కాదు, అడుగుతున్నది ఇది కాదండి, పలుకుతున్నది. అడుగుట వేరు, పలుకుట వేరు. అడుగుట వేరు, పలుకుట వేరు. నువ్వు ఇలాగ పలుకుమో, ఇలాగనే చెప్పుము. స్పీక్, యు సే, యు మస్ట్ సే. ఈ సేయింగ్ అనేది అత్యంత ప్రాముఖ్యమైన అంశం క్రైస్తవ జీవితంలో. వాట్ ఎవర్ యు సే, నీవు ఏది చెప్పితే అది జరుగుతుంది. హలో, we don't say. we ask, Lord, give me this, give me that. నాకు అద్దే చే ప్రభా, ఇది ప్రభా అని అడుగుతుంటాం. కానీ మనము పలుకము, మనము ప్రవచించము, మనము చెప్పము. చెప్పినా మన నోటి నుంచి వచ్చే మాటలు
అన్ని ప్రతికూలమైన మాటలే వస్తాయండి. నేను ఏ గృహానికి వెళ్ళినా వారు చెప్పిన విషయాలు విన్నప్పుడు ఇది అనుకూలమా ప్రతికూలమా అని చూస్తాను. నెగిటివ్ ఆర్ పాజిటివ్, 2 మాటలు వస్తాయి మన నోట్లో నుంచి. ఈదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, 2 kinds. నేను మీకు ఎన్నో చెక్ ద టైం, ఎందుకంటే ఇది లెంగ్తీ మెసేజ్, నేను దాన్ని కట్ షార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్ వాట్ వీ సే దట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ క్రిస్టియన్ అంటే పనికి మాలినోడు కాదు. బయటికి పోతే క్రిస్టియన్ అంటే లోకులు ఏమంటారంటే వీళ్ళు దరిద్ర మోకాలని తిడతారు ఎప్పటికని. అంత మంచి పేరుంది క్రైస్తవులకు. మా ఇంట్లోనే, మా సొంత ఇంటిలోనే నేను ఒక్కడే రక్షణ పొందుతా. నేను రక్షణ పొంది 48 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల్లో మా డాడీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నాకు ఛాన్స్ దొరికిందని చెప్పడానికి. దేవుడు అవకాశం ఇచ్చాడు నాకు, ఆయనకి సాక్ష్యం చెప్పాను, దేవుడి గురించి పరిచయం చేశాను, ఆయన రక్షణ పొందాడు. మా డాడీ వెరీ ఫేమస్ మ్యాన్, వెరీ ఫేమస్, ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మ్యాన్ మై డాడ్. ఆయన రక్షణలోకి రావటం అనేది ఇట్స్ ఎ మిరకల్. మా మదర్కి ఇప్పుడు 95 years, జనవరి వస్తే 96. ఓకే, ఇప్పుడు కొంచెం ఓపెన్ అయింది, కొద్దిగా ఓపెన్ అయింది. మా ఇంటిలో అందరూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నారండి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐటీఎస్, ఐఎస్, ఈ క్యాడర్స్ అన్నీ మా ఫ్యామిలీలో ఉన్నాయి. నా సొంత తమ్ముడు నాకంటే చాలా చిన్నోడు, అందరికంటే చిన్నోడు, వాడు చీఫ్ సెక్రటరీ క్యాడర్కి వెళ్ళిపోయాడు. యూ కెన్ ఇమాజిన్ ఆల్ ద జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జ్, టాప్ లెవెల్ ఆఫీసర్స్ మా ఇంటి నిండా మేధావులే ఉన్నారు. బట్ నోబడీ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్. ఎవ్వరు కూడా యేసుని అంగీకరించడానికి ఒప్పుకోవట్లేదు. నేనేం మాట్లాడు, తలదించుకుంటాను నేను. ఐఎమ్ సారీ. నాకు దేవుడు ఒక మాట చెప్పాడు, దీనికి కారణం ఏంటంటే నువ్వే అన్నాడు. నన్ను అన్నాడు, నువ్వే దీనికి కారణం, నువ్వు క్రైస్తవుడు అయ్యి ఏమి మారావురా చెప్పురా నాకు నువ్వు అన్నాడు. నువ్వు క్రైస్తవుడు అయ్యావు, నేను మారిపోయాను అంటున్నావు, కానీ ఏం మారావు చెప్పు నువ్వు నాకు. నీ దగ్గర ఉన్న పక్షపాతం ఇంకెవరి దగ్గర ఉండదు. నా వాళ్ళు, నా బిలీవర్స్, నా మినిస్ట్రీ అని పరుగులు పెడతావు నువ్వు. అన్నా అంకిల్ హాస్పిటల్లో ఉన్నాడంటే ఉండు, నాకు మీటింగ్ ఉందంటావు నువ్వు. నీ మీటింగ్ వదిలిపెట్టి వెళ్తావా నువ్వు అక్కడికి? వెళ్ళగలవా? ఆయన హైందవుడు, ఆడు పూజలు చేసుకుంటాడు, ఆడికేంటి ప్రార్థన చేయటం? హలో, ఇది నీ వైఖరి. మరి స్వార్థ ప్రకటించడానికి పెద్ద పెద్ద సభలకు వెళ్తావు, ఇక్కడ మాత్రం నువ్వు చేసే పని ఇది. రోమా పత్రికలోకి వెళ్దాం. మళ్ళీ 2వ అధ్యాయం చూద్దామండి, 24వ వచనము. 2వ పత్రిక 24వ రాయబడిన ప్రకారం అమ్మా, ఇట్ ఈస్ రిటన్ తల్లి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. మీరు ఇట్ ఈస్ రిటన్ అమ్మా, ఇక్కడ చూస్తారండి నా వైపు ఒకసారి, ఇది చూస్తారా? ఇట్ ఈస్ రిటన్. యేసుక్రీస్తు వారు అద్భుతమైన జీవితం జీవించాడు. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనకు తెలుసు ఆయన పిలిపేంటో. 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు, అందుకే 13 రావాలి. 13 to 19 is a stage